వెల్కమ్ టు మన టీవీ న్యూస్. కర్నూలు సభకు ఎమ్మిగనూరు నుంచి 25,000 మంది మహిళల మద్దతు కీలకం. సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాయలసీమ అభివృద్ధి. టీడీపీ కోశాధికారి విజయలక్ష్మి. కర్నూలులో రేపు జరగనున్న జీఎస్టీ సభకు ఎమ్మిగనూరు నుంచి భారీగా జన సమీకరణ జరుగుతున్నట్లు తెలుగుదేశం పార్టీ పట్టణ కోశాధికారి శ్రీమతి విజయలక్ష్మి ప్రకటించారు. ఎమ్మెల్యే జయ నాగేశ్వర్ రెడ్డి నేతృత్వంలో సుమారు 25,000 మంది ఈ సభకు హాజరవుతున్నారని తెలిపారు. ఈ 25,000 మందిలో ముఖ్యంగా మహిళలే ఎక్కువగా ఉన్నారని శ్రీమతి విజయలక్ష్మి తెలిపారు. సూపర్ 6 పథకాలు తమకు మేలు చేస్తున్నందున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ మద్దతును తెలపడానికి మహిళలు తరలి వస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయలసీమను అభివృద్ధి చేయాలనే సంకల్పంతోనే ఈ ప్రాంతంలో సభను ఏర్పాటు చేశారని, ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. అలాగే కర్నూలు జిల్లాకు హైకోర్టు బెంచ్ కూడా రాబోతుందని వెల్లడించారు. పథకాలు, అభివృద్ధి, పరిశ్రమలు, పెట్టుబడులతో రాష్ట్ర పాలన సూపర్ హిట్ గా నడుస్తుందని విజయలక్ష్మి అన్నారు. రాబోయే 40 ఏళ్ల వరకు తెలుగుదేశం పార్టీని అధికారంలో ఉంటుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. నమస్కారం. రేపు కర్నూలులో జరగబోయే జీఎస్టీ సభకు ఎమ్మిగనూరు నుంచి ఎమ్మెల్యే జయ నాగేశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలోన దాదాపుగా 25,000 మంది దాకా ఈ సభకు హాజరవుతున్నాం. అందులో ముఖ్యంగా మహిళలే వెళ్తున్నాం. ఎందుకంటే సూపర్ 6 పథకాలు 90% మహిళలకి ఇచ్చారు. ఈ సందర్భంగా మా మహిళల అభిమానాన్ని చాటుకోవడానికి ఇదే సరైన సమయం. కర్నూలు జిల్లాకి ప్రధానమంత్రి గారు రావడం అనేది చాలా ఆనందకరం. అలాగే మా సీఎం చంద్రబాబు గారు ఒక విజన్ ఉన్న నాయకుడు. అందుకే ఈ రాయలసీమ వెనుకబడిన ప్రాంతం, కరువు ప్రాంతం కాబట్టి ఇక్కడ అభివృద్ధి చేయాలనేది ఆయన సంకల్పం. అందుకే కర్నూలు జిల్లాలో ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా లక్షలాది ఎకరాలకి నీరును అందించి ఈ ప్రాంతం సస్యశ్యామలం చేయాలనేది కూటమి ప్రభుత్వం ఒక లక్ష్యం. అలాగే త్వరలో రాబోయే రోజుల్లో కర్నూలు జిల్లాకి హైకోర్టు బెంచ్ కూడా రాబోతుంది. ఇది కర్నూలు జిల్లా ప్రజల చిరకాల కోరిక. అలాగే సూపర్ 6 పథకాలు కానివ్వండి, ఒక పక్క అభివృద్ధి కానివ్వండి, ఒక పక్క పరిశ్రమలు, ఒక పక్క పెట్టుబడి సూపర్ హిట్గా కొనసాగుతుంది మన రాష్ట్రంలో పరిపాలన. రాబోయే 40 ఏళ్ల దాకా తెలుగుదేశం పార్టీనే గెలుస్తుంది అని నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. నా పేరు శ్రీ విజయలక్ష్మి, పట్టణ కోశాధికారి. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం.